మనం సీతమ్మ వారు నివసించిన వాల్మీకి ఆశ్రమానికి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ కింద కనిపిస్తున్నది టెంపుల్, శివాలయం అనమాట. సో ఇక్కడ మనకి అనేక శివలింగాలు అయితే కనిపిస్తాయి, పంచపాండవులు స్థాపించినవి. అలాగే కొండ మీద మనకి పంచపాండవుల టెంపుల్ అయితే ఉంటుంది. మనకి ఇందులో కూడా 5 శివలింగాలు అయితే మనకి దర్శనమిస్తాయి. సో ఇట్లాగే ముందుకు వెళ్తే మనకి వాల్మీకి ఆశ్రమం అయితే వస్తుంది. సో ఇదే ఆయన నివాసము. ఆయన ఇక్కడే ఉండేవారు. ఆయన ఎప్పుడూ రాముల వారి గురించి ఆలోచించేవారు. ఈ స్థలానికి లవకుశల జన్మస్థలం అని కూడా అని చెప్తారనమాట. అందరికీ తెలిసినట్టు రాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత సీతమ్మ వారిని అడవిలో వదిలేస్తారు. అప్పుడు అమ్మవారు వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటారు. ఇక్కడే లవకుశులకి జన్మనిస్తారనమాట. సో లవకుశులు రాముల వారి గురించి అలాగే వాల్మీకి దగ్గర విద్యను అయితే నేర్చుకుంటారు. సో మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పైన కనిపించేది సీతమ్మ వారి ఆలయం. అక్కడే మనకు వెళ్ళేదారిలో లక్ష్మణ తీర్థం కూడా వస్తుంది. సో ఇది సీతమ్మ వారి దాహం తీర్చడానికి లక్ష్మణ వారు ఈ తీర్థాన్ని అయితే సృష్టించారు. సో చూస్తున్నారు కదా, ఫుల్ వాన అయితే పడుతుంది. రాముల వారు అశ్వమేధ యాగం చేసి ఆయన గుర్రాన్ని అయితే విడిచిపెడతారు. ఇక్కడ లవకుశుల ఆ గుర్రాన్ని ఆపి లక్ష్మణ వారితో అలాగే రాముల వారితో యుద్ధం చేస్తారు. వాల్మీకి గారు వచ్చి రాముల వారే మీ తండ్రి అని చెప్పగా యుద్ధం అయితే ఆగిపోతుంది. సో ఇదే అండి అవని బిడ్డ గురించి. సో మనకి ఇక్కడ పైన కనిపిస్తున్నది సీతమ్మ వారి దేవాలయం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.